వెల్కమ్ టు రాజ్ కమల్ ఛానల్. మా ఛానల్లో ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఈ విషయాన్ని అందరూ చూడండి, కొద్దిగా తల్లిదండ్రులుగా మన బాధ్యత. అయితే ఈ ఐస్ క్రీమ్ ఉంది, జూన్ 4వ తారీఖున ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోయిన కంపెనీ దేనికి ఇస్తాడంటే, దాని తర్వాత ఇది తినకూడదు, దీన్ని తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని చెప్పి, అయినా కానీ ఈ కంపెనీ వారు ఈ ఐస్ క్రీమ్ని అమ్మేస్తున్నారు. జూన్ 4వ తారీఖున ఎక్స్పైరీ అయిపోయింది. ఈరోజు జూన్ 9వ తారీఖు. నిన్న 8వ తారీఖు ఆదివారం మా అబ్బాయి ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నాడు. తిన్న తర్వాత మా అబ్బాయికి ఒంట్లో బాగోలేదు కొద్దిగా. ఇది జూన్ 4వ తారీఖున ఎక్స్పైర్ అయిపోయిన డేట్ చూడండి. జూన్ 4వ తారీఖు ఎక్స్పైర్ అయిపోయిన డేటు. ఇది ఎక్స్పైర్ అయిపోయింది, 5 రోజులు అయింది ఎక్స్పైర్ అయ్యి. అయినా కానీ ప్రజల్లోకి తీసుకొచ్చి ఐస్ క్రీమ్ అమ్మేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు చెరిపేశారు, క్లియర్గా చూడండి, గీకేశారు దీని మీద. దీని మీద ప్రైస్ ఎంతో కూడా మనకు తెలియదు. వాడు ఎంత చెప్తే మనం అంత కొనుక్కొని తినేయాల్సిందే. పిల్లలకి ఇష్టమైన వస్తువు ఏంటంటే ఐస్ క్రీమ్. ఇప్పుడు దీని మీద వాడు 5 రూపాయలు పెట్టి ఎక్స్ట్రా అమ్ముతున్నాడో, 10 రూపాయలు పెట్టి ఎక్స్ట్రా అమ్ముతున్నాడో మనకు తెలియదు. పిల్లలు దీన్ని చూడంగానే మారం చేస్తారు, తల్లిదండ్రులుగా మనం కొనిచ్చేస్తాం. అయితే అయిపోయింది, అక్కడితో వాడు డబ్బులు తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ రాత్రికి మా అబ్బాయికి ఒంట్లో బాగోక చాలా ఇబ్బంది పడ్డాడు. ఏంటంటే ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ తినడం వల్ల మనకి డైజెషన్ సరిగ్గా అవ్వలేదు. దానివల్ల మనకి ఒంట్లో కొద్దిగా తేడా జరిగిందనమాట. ఈ కంపెనీ వాడికి ఇది చేరే వరకు మనం చేయాలి. చూడండి, ఈ కంపెనీ జాగ్రత్త, పిల్లల బాధ్యత మందే. ఇది స్కూల్స్ తెరుస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి ఏదైనా అయ్యిందంటే వాళ్ళకి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది ఎక్స్పైర్ అయిపోయింది, వాళ్ళు ప్రజల్లోకి అమ్మేస్తున్నారు. నేను ఈ ఐస్ క్రీమ్ అమ్మే అబ్బాయిని నేను అడుగుదామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. దీన్ని ఇంకా నేను దాచే ఉంచాను. నిన్న కొన్నాడు మా అబ్బాయి ఆదివారం, ఈరోజు సోమవారం కూడా అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి దగ్గర ఎన్ని ఎక్స్పైర్ అయిపోయిన ఐస్ క్రీమ్లు ఉన్నాయో ఒకసారి చూడండి, అతను ఏం చెప్తున్నాడో. మీరు వీడియో తీయండి కొద్దిగా, మా ఇద్దరిని రండి, అక్కడికి రండి, నేను వీడియో పెట్టి ఉంచాను. ఐస్ క్రీమ్ అయినా దగ్గర తారీఖు ఎంత ఇచ్చిచ్చాను, 4/6/2025. 20వ తారీఖు ఎంత? 9. ఇది 4వ తారీఖున ఎక్స్పైర్ అయిపోయింది ఐస్ క్రీమ్, అయిపోయింది. ఈ 4వ తారీఖు ఎక్స్పైర్ అయిపోయి ఈరోజు 5 రోజులు అవుతుంది. నువ్వు 4వ తారీఖు ఎక్స్పైర్ అయిపోయింది, ఈరోజు జనాల్లోకి తీసుకొచ్చి అమ్మేస్తున్నాం. నిన్న మేము ఐస్ క్రీమ్ తిని ఎంతో ఇబ్బంది పడ్డాం రాత్రి. ఇదిగో చూడు, నేను నిన్న కొన్న ఐస్ క్రీమ్ ఇది. ఈ తారీఖు ఎంత ఉంది? 4. నువ్వు ఈరోజు తారీఖు 9వ తారీఖున ఐస్ క్రీమ్ పెట్టేసి నేను ఈ వీడియోని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే నువ్వు అయిపోతావు. ఏం చేయమంటావు? నువ్వు 5 రోజులు ఎక్స్పైర్ అయిపోయింది. అప్పుడు ఇచ్చేయడం కాదు, నువ్వు చూసుకోవాలిగా డేట్. నువ్వు చూసుకోకుండా నేను కనపడతానా? నువ్వు చూసుకోవాలిగా డేట్, అతను కూడా చూపించాలి. నువ్వు డేట్ చూసుకోకుండా నువ్వు ప్రజల్లోకి వచ్చి ఎలా అమ్మేస్తావు ఐస్ క్రీమ్? ఎవరిని ఇబ్బంది పెడతావు? ఇప్పుడు చిన్నపిల్లలు తెలియని వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళు ఇబ్బంది పడతారు ఆరోగ్యం విషయంలో. 4వ తారీఖు, ఈరోజు తారీఖు 9వ తారీఖు. పెట్టించడం ఏంటి? ఎన్ని ఉంది నీ దగ్గర? చూపించు, ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? ఇది ఒకటి 4/6/2025. ఈరోజు 9వ తారీఖు. మీరు ఇందులో చూడాలి నేను ఎక్కడ కనపడతానో లేదా. 4వ తారీఖు ఈరోజు, మీరు 4వ తారీఖు ఐస్ క్రీము ఈరోజు అమ్ముతున్నాం. ఈరోజు తారీఖు 9, అవునా? ఇది ఎక్స్పైర్ అయిపోయి 5 రోజులు అవుతుంది. ఇవి చిన్నపిల్లలు కొనుక్కుంటారు, తింటారు, వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళకి తెలియనప్పుడు నువ్వైనా చూసి చెప్పాలి వాళ్ళకి. నిన్న మేము ఈరోజు ఐస్ క్రీమ్ కొన్నాం మా పిల్లలకి, వాళ్ళ ఆరోగ్యం ఎంతో పాడైపోయింది. రాత్రి అంతా వాళ్ళకి ఒంట్లో బాగోల. ఏంటని చెప్పి ఐస్ క్రీమ్ డేట్ చూస్తే ఐస్ క్రీము మేము కొన్న ఐస్ క్రీమ్ 4. చెత్తం ఏంటి? నేను కంప్లైంట్ ఇస్తే వెళ్తాను. వద్దేంటి? ఎవరు ఆరోగ్యం పాడు చేస్తావు నువ్వు? ఎవరు ఆరోగ్యం పాడు చేస్తావు? ఏమొద్దు?
ఆడెవడాడు అమ్మినోడు నీకు ఐస్ క్రీమ్ అమ్మినాడు ఆవిడ అప్పారావు గారా? ఏ అప్పారావు? ఫోన్ నెంబర్ అంతా అయింది. నేను వస్తున్నాను బా, కంప్లైంట్ ఇస్తాను నేను పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు ఇది పట్టుకొని ఇతను ఐస్ క్రీము డేట్ అయిపోయినాయి తీసుకొచ్చి అమ్మేస్తున్నాడు ఈయన. ఇతను ఇగో బండి ఓపెన్ చేయను, ఓపెన్ చేయి. ఇందులో ఎన్ని ఐస్ క్రీములు ఎక్స్పైరీ అయిపోయినాయి ఉన్నాయి చూడండి. ఇది 4/6 ఈరోజు తారీఖు అంతా 9. ఇది ఎక్స్పైర్ అయిపోయి 5 రోజులు అవుతుంది. నిన్న మేము తెలియ కొనుక్కుని తినేసాం. నేను వెళ్ళిన తర్వాత మేము చూస్తే దీనికి ఎక్స్పైర్ అయిపోయి ఉంది. పిల్లలకి ఒంట్లో పోగల. నేను రాత్రి అంతా పిల్లలకే అస్వస్థత కలిగింది అనమాట. ఇతను ఇలాగే ఇతని దగ్గర ఇంకా ఎన్ని ఉన్నాయి ఇలాంటి. ఇంకో విషయం ఏంటంటే దీనికి 5 రూపాయలు ఎక్స్ట్రా వేసి అమ్ముతున్నారు డబ్బులు. ఇచ్చేయడం కాదు, నేను కంప్లైంట్ ఇస్తా. మరి నిన్న మేము ఎక్స్పైర్ అయిపోయింది కొన్నాం కదా, దాని సంగతి ఏంటి? అసలు ఏం చేస్తాం వెళ్ళి నేను దీన్ని